దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. దివ్యాంగులకు 6.20 గంటల వరకు పరీక్ష రాసి అవకాశం కల్పించారు. సుమారు 23 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. భారత్తో పాటు రియాద్లోని అంతర్జాతీయ కేంద్రంలో కూడా పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. ఈసారి ప్రశ్నపత్రం మొత్తం మీద మధ్యస్థంగా ఉంది. అన్ని విభాగాల్లోకెల్లా ఫిజిక్స్ అత్యంత కఠినంగా ఉందని, ఆ తర్వాత కెమిస్ట్రీ ఉందని విద్యార్థులు తెలిపారు. అయితే బయాలజీ విభాగం మాత్రం చాలా సులభంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. పరీక్ష ముగియడంతో వివిధ కోచింగ్ సంస్థలు త్వరలోని అనధికారిక ఆన్సర్ కీలను విడుదల చేయనున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 28 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది కీని ఫలితాలను ప్రకటిస్తారు. నీట్ యూజీ 2026 ఫలితాలను జూలై చివరి నాటికి వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మే 2026లో జరిగిన పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణ రావడంతో దాన్ని రద్దు చేసి ఈ పునః పరీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తాజా సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను గమనించాలని అధికారులు సూచించారు.